ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నామినేటెడ్ పోస్టుల మూడో జాబితా ప్రకటించింది. ఇప్పటికే 20 కార్పొరేషన్ల చైర్మన్స్ తో తొలి జాబితా, 59 మందితో రెండో జాబితా విడుదలైంది. ఇప్పుడు మూడో విడతలో 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను ప్రకటించారు. 3 పార్టీలకు ప్రాధాన్యత, సామాజిక, ప్రాంతీయ సమీకరణాలను పరిగణలోకి తీసుకుని జాబితా ప్రకటించారు. ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతుంది. చాలా రోజులుగా ఈ జాబితా కోసం కూటమిలోని 3 పార్టీల నేతలు వేచి చూస్తున్నారు. సుదీర్ఘ కసరత్తు తర్వాత ఈ రోజు మూడో జాబితాను ప్రకటించారు. ఈ జాబితాలో మార్కెట్ కమిటీలతో పాటుగా రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లు, ఆలయ పాలక వర్గాలకు నియామకాలు జరుగుతాయని అంచనా వేశారు. కానీ ఈ జాబితాలో 47 మార్కెట్ కమిటీలకు చైర్మన్లను మాత్రమే నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. 47 మార్కెట్ కమిటీలకు గాను మొత్తంగా సభ్యులతో కలిపి 705 నామినేటెడ్ పదవులు భర్తీ చేశారు. అభ్యర్థుల ఎంపికకు ప్రజాభిప్రాయ సేకరణ చేసి తుది ఎంపిక చేసినట్లు కూటమి నేతలు వెల్లడించారు. ప్రకటించిన 47 ఏఎంసీ చైర్మన్ల పదవుల్లో 37 టీడీపీ, 8 జనసేన, 2 బీజేపీ నాయకులకు దక్కాయి. త్వరలోనే మిగిలిన మార్కెట్ కమిటీల చైర్మన్లను ప్రకటిస్తామని స్పష్టం చేశారు. తొలుత ఈ 3 జాబితాలో దాదాపు 60 వ్యవసాయ మార్కెట్ కమిటీలతో పాటుగా మరో 60 కీలక కార్పొరేషన్లు, 21 ఆలయ పాలక వర్గాలకు నియామకాలు పూర్తి చేయాలని భావించారు. కానీ 47 మార్కెట్ కమిటీలకే పరిమితం చేశారు. నామినేటెడ్ పదవుల కోసం కేవలం టీడీపీ నుంచి 60,000 దరఖాస్తులు వచ్చాయి. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీపై పవన్, పురంధేశ్వరితో చంద్రబాబు చర్చించారు.